వేదులాపరపు లక్ష్మీనారాయణ సార్. సార్ వేదులాపురపు లక్ష్మీనారాయణ గారు సార్ చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. పవిత్ర రవిచంద్ర గారు గుడ్ మార్నింగ్. నా పేరు లక్ష్మీనారాయణ, గుంటూరు. మా అన్నయ్య గారు సార్, ఆయన మోకాళ్ళు సర్జరీ ఒకసారి చేశారు సార్. చేసిన తర్వాత ఆయన ఏం చేశారు, మళ్ళీ ఇంటికి వచ్చి ఆ మందులు వాడుకుంటూ చేసుకుంటూ ఉండే క్రమంలో అన్నయ్యకి కాలమ్మటి రసిక కారుతుండేది సార్. మళ్ళీ ఏంటి అనేది డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మళ్ళీ ఆయన టెస్ట్ చేసి ఎక్స్రే తీసి చూస్తే ఒక తెల్లని పేపర్ లాగా తయారైందంట సార్. లోన తెల్లగా ఒక పేపర్ లాగా తయారైందంట కాల్లో. మళ్ళీ సర్జరీ చేసి ఆ పేపర్ లాంటివి తీసేసి మోకాళ్ళల్లో మళ్ళీ మనకి అక్కడ పార్ట్ ఏదైతే సిప్ప పార్ట్ వేస్తారో అలా వేశారు. వేసినా కానీ అతనికి ఆ రసిక కారటం అయితే ఆగిపోలేదు సార్. మంచం మీద నుంచి దొడ్లోకి వెళ్ళటము ఇంట్లోకి వెళ్ళటము తప్ప అతను ఎక్కడికి పోయే వాళ్ళు కాదు. అది మినిమం 2 సంవత్సరాలు బాధపడ్డారు సార్ ఆయన. 2 సంవత్సరాలు బాధపడ్డ తర్వాత నాకు ఒకసారి తెలియపరిచారు, లక్ష్మీనారాయణ ఇట్లా ఉంది నా పరిస్థితి అని. అన్నయ్య ఇది తీసుకొని వాడుకో, పనిచేస్తుంది అని చెప్పేసి నేను పంపించాను. ఆయన పల్నాడు జిల్లా దంబాలపాడులో ఉంటారు. మన ప్రొడక్ట్ వాడక ముందు ఆయనకి ఇంట్లో కేజీ దూది ఉండేది సార్. ఇంట్లో ఎప్పుడు కేజీ దూది ఇంట్లో ఉండేది. ఎమ్మటే ఆ దూది తీసుకొచ్చి ఆ దూది చేతితో తీసుకొని శుభ్రంగా మోకాలు తుడుచుకొని ఆడ పెట్టి పక్కకొచ్చే తలకేనే మళ్ళీ దూది పెట్టుకోవాల్సి వచ్చేది. ఒక ఫంక్షన్కి వెళ్ళాలన్నా, ఇంట్లోకి ఎవరైనా వచ్చి కూర్చోవాలన్నా అది ఒక స్మెల్ వచ్చేది. అలాంటి సిచ్యువేషన్ లో ఉన్న అన్నయ్య నేను మన ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత 20 రోజులు వాడారు సార్. 20 రోజులు ఉదయం సాయంకాలం 2 సెకండ్స్ కాడికి 20 రోజులు వాడారు. ఆ 20 రోజుల్లోనే ఆ రసిక కారటం ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత ఆ చుట్టాలు ఎవరైతే తెలిసిన వాళ్ళు ఉన్నారో ఇళ్ల పక్కన వాళ్ళు మొత్తం కూడా అవాక్ అయ్యారు సార్. అవాక్ అయిన తర్వాత జస్ట్ అది మానిపోయిన తర్వాత శుభ్రంగా నెల 15 రోజులు వాడిన తర్వాత శుభ్రంగా అది క్లియర్ అయిన తర్వాత అతను బైక్ నడుపుకుంటూ పెదగంచి పూలు వెళ్ళారు సార్. నెక్స్ట్ చేనుకెళ్ళి నీళ్లు పెట్టుకుంటున్నాడు. ఆయనకి ట్రాక్టర్ ఉంది సార్, సొంతంగా ట్రాక్టర్ ఉంది. ఆ ట్రాక్టర్ అతనే డ్రైవింగ్ చేసుకుంటూ పొలంలో వ్యవసాయం చేసుకుంటున్నాడు సార్. అది ఆ ఊళ్ళో అందరూ కూడా అవాక్ అయిపోయి ఆయన ద్వారాగా ఇవాళ నేను 10 మందికి తీసుకెళ్ళి ఇచ్చాను సార్ ఆ ఊర్లో. ఇది సార్ మా బ్రదర్స్ టెస్ట్ మనీ.